అయ్యా నమస్కారం. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెజ్జీ వంటలు. ఈరోజు రెసిపీ విందులో ముందుండే పులిహోర. పులిహోర అంటే అబ్బాయిలు కలిపే పులిహోర కాదండోయ్, తినే పులిహోర. అది చేసేద్దాం. ముందుగా బాణలి పెట్టుకొని అందులో శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర వేసి కూసంత కలిపి అవి వేగాక కాసంత పక్కకు జరుపుకొని ఎర్రని ఎండుమిర్చి వేసి బాగా కలిపి అవి కాస్త వేగిన తర్వాత మంచి రుచి కోసం తెల్లని నువ్వులు వేసి నల్లటి ఆవాలు వేసి దంచిన ధనియాల పొడి వేసి కళ్ళు తిరిగేలా కలపండి. కలిపిన మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని చక్కగా చల్లారనివ్వండి. అబ్బబ్బబ్బబ్బా, ఆ వాసన చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండో. చూసా, గసగసాలేసి నూరినట్టు కమ్మగా ఘాటుగా ఎంత చక్కని వాసన వస్తుందో. ఈలోపు ఖాళీగా ఉన్న కడాయిలో కాసంత నూనె వేసి వెచ్చగా వేడెక్కిన తర్వాత పిడికడన్ని పల్లీలు వేసి కాసేపు వేగాక పోపు దినుసులు వేసి బాగా కలుపుకోండి. బాబు, లొకేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. చిన్న ఫోటో సెషన్ చేద్దాం. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. పచ్చని పచ్చిమిర్చీలు వేసి ఎండుమిర్చి, పసుపు వేసి ఇన్నంటే ఇన్ని జీడిపప్పులు వేసి లో ఫ్లేమ్లో బాగా కలుపుకోండి. ముందుగా నానబెట్టిన చింతపండు రసం వేసి రుచికి తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టి మరగబెట్టండి. A few minutes later. ఆహా, ఆ మూత తీస్తే కమ్మటి సువాసనతో ఉడుకుతున్న చింతపండు పులుసు. దాంట్లోకి చల్లారబెట్టి మిక్సీ పట్టినటువంటి మిశ్రమాన్ని వేసి బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో బాగా మరిగించి మూత తీసి కాసంత కొత్తిమీర వేసి కలుపుకోండి. ఈ స్ట్రక్చర్ వచ్చేంత వరకు బాగా మరిగించుకొని దించేసేయండి. ఇప్పుడు ఇది కానీ అన్నంలో కలుపుకొని తింటే మీరు అనేది ఒకటే మాట, ఆహా ఏమి రుచి.